హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ డైలీ డోస్. మనము ఎయిర్పోర్ట్ లాంజ్ గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మేము షిరిడీ వెళ్ళే ఫ్లైట్ ఎక్కుతున్నామండి, ఎంట్రీ అవుతున్నాము. ఇప్పుడు దీంట్లో ఈ ఫ్లైట్లో ఎలాగుంటాయి ఏంటో తెలుసుకుందాము. ఎయిర్పోర్ట్ బోర్డింగ్ పాయింట్ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లోకి ఒక స్కైవే ఉందండి, దాంట్లో నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్ళాము. మనది సీట్ నెంబర్ వచ్చేసరికి 32 ABCD అండి. అక్కడికే వెళ్తున్నాము. చాలా బాగుందండి ఫ్లైట్ లోపల. సేమ్ ఒక ఏసీ బస్సు లాగుంది, మన వందే భారత్ ట్రైన్ కోచ్ లాగా ఉందండి. 32 ఆ సైడ్న నెంబర్స్ ఉంటాయి పైన, దాన్ని బట్టి చూసుకొని వెళ్ళండి అని చెప్తుంది. మా సీట్లో కూర్చున్నాము. వచ్చి లగేజ్ ఉంటే ఆ పైన పెట్టుకోవాలి. సేమ్ బస్సులో ట్రైన్లో పెట్టుకున్నట్టే ఉంటుంది, ఫ్లైట్లో కూడా. చూస్తుందండి మా మిస్సెస్, కొద్దిగా టెన్షన్గా ఉన్నట్టుంది. బెల్టులు ఉంటాయి, అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలని కూడా వాళ్ళు చెప్తారండి. భయపడుతుందండి. విండో సీట్ కోసం మా చిన్న పాప పెద్ద పాపకి గొడవ అవుతుంది. ఇద్దరు ఏడుస్తున్నారు విండో సీట్లో కూర్చోవాలని. సీట్ బ్యాక్లో మనకి ఈ సేఫ్టీ గురించి కొన్ని బుక్స్, ఇండిగో గురించి, అందులో వామిటింగ్స్ వస్తే కవర్ ఒకటి ఉందండి. అవి బ్యాక్ సైడ్ సీట్ బ్యాగ్స్, ప్రతి సీట్కి బ్యాక్ సైడ్ ఉంటాయి. మనం అవి టైంపాస్కైనా బుక్స్ ఉంటాయి, అవి చూసుకోవచ్చు. మనకి ఆ ఫ్లైట్లో ఉంటారంటే ఒక 3-4 లేడీస్, వాళ్ళే అన్నీ, అందరికీ తెలియని వాళ్ళు ఉంటే అన్నీ చెప్తూ ఉంటారు. ఏమన్నా కావాలన్నా కానీ అందిస్తూ ఉంటారు. పైన అందరూ లగేజ్ అట్లా పెట్టుకుంటారండి, అవన్నీ క్లోజ్ చేస్తారు. ఫ్లైట్ మూవ్ అయ్యే టైంకి అంతా క్లోజ్ చేస్తున్నారు. నేను బెల్ట్ కూడా పెట్టుకున్నానండి, అందరూ పెట్టుకోవాలి. దీని గురించి డూస్ అండ్ డోంట్స్ అన్నీ చెప్తారు. నన్ను వీడియో తీయొద్దని అంటున్నారు. ఫ్లైట్ మూవ్ అయ్యిందండి, బ్యాక్కి వెళ్తుంది. ఆ ట్రాక్ మీదకి చివరికి వెళ్తుందండి. ఒక ఫ్లైట్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అవుతున్నట్టుంది. అక్కడ చివరికి తీసుకెళ్తాడండి ట్రాక్ మీదకి. తీసుకెళ్ళి మళ్ళీ ఆ మిడిల్లో ఉన్న ట్రాక్ మీదకి తీసుకొస్తాడు. ఇప్పుడే ఒక ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది, ఇది చూడొచ్చు.
అదిగోండి ఎయిర్పోర్టు ఇంత దూరం వస్తుంది, చివరికి వస్తుంది. టేక్ ఆఫ్ అవ్వటానికి రెడీగా ఉంది. ఇక మెయిన్ ట్రాక్ మీద వెళ్తుంది. స్టార్ట్ అయిందండి. ఇంకా స్పీడ్ పెంచారు. స్పీడ్ పెంచారండి. ఆ కనిపించేదే ఎయిర్పోర్టు. ఇంత ఫాస్ట్గా వచ్చి లేచిందండి ఇప్పుడే పైకి. మాకైతే కొద్దిగా టెన్షన్గా ఉంది. కింద అన్నీ చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ 1 o'clockకి, అందుకని కనిపిస్తున్నాయి. నైట్ అయితే అసలు ఇవేం కనిపించవు. ఓన్లీ లైట్స్, చిన్న చిన్న లైట్లు కనిపిస్తాయి. మెల్లగా అలాగే ఇంకా పైకి వెళ్తుంది. స్ట్రైట్గా వెళ్తానే పైకి లెగుస్తుందండి. ఇంకా కింద భూమి బాగా కనిపిస్తుంది. అక్కడక్కడ చిన్న ఊర్లు, చిన్న కాలనీలు మరి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. మేఘాల్లోకి వచ్చామండి. మేఘాల్లో ఉన్నాం ఇప్పుడు. ఇక భూమి కూడా కనిపించట్లేదు. అన్ని మేఘం తెల్లగా ఒక మంచు ఉన్నట్టుంది ఇక్కడ పైన. కింద భూమి ఎలా కనపడుతుందో చూడొచ్చు మీరు. ఒక ఊరు, అది హైదరాబాద్ అనుకుంటా నాకు తెలిసి. మొత్తం మేఘాలు, పైన అంతా బ్లూ కలర్లో ఉంది మేఘాల పైన. బాగా పైకి వచ్చేసామండి మేఘాల పైన నుంచి. ఇంకా వాళ్ళు ఫ్లైట్లో ఉండే లేడీస్ వాటర్ సప్లై చేస్తున్నారు. అంటే వాటర్ అంటే ఫ్రీగా ఇస్తారు. మిగతావి మనం ఏం కావాలన్నా కాఫీ, కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఏం కావాలన్నా కానీ మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఎక్సెల్ సీట్లు అని ఉన్నాయి. వాళ్ళకైతే అన్నీ ఫ్రీగా ఉంటాయి. ప్రీమియం కదండి, వాళ్ళకి ఫ్రీగా ఉంటాయి. మేఘాల పైకి వెళ్ళిందండి ఫ్లైట్. అది అసలు మనకి భూమి అనేది కనిపించట్లేదు. మొత్తం మేఘాలు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనము ఆఖరికి ఫ్లైట్ ఎక్కినా కానీ మా మిసెస్ పేలు చూస్తుందండి. మరి మా పాపకే పేలు ఉంటాయో లేవో తెలియదు, కానీ టైంపాస్కి చూసిద్దో తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళినా, బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా పేలు చూడాల్సిందేనండి. మళ్ళీ ఇంకోసారి బయట చూద్దాము ఎంతవరకు వచ్చిందో. షిరిడీకి దగ్గరలో ఉన్నామండి. అది మళ్ళీ భూమి కనిపిస్తుంది. భూమి మీద అన్నీ కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ఊర్లు, పొలాలు, కొండలు అన్నీ కనిపిస్తున్నాయి. ఫ్లైట్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత చెవులన్నీ వినపడకుండా మూసుకుపోయినట్టుంటాయండి. అవి తర్వాత ఒక 1 hour 2 hours తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతాయి. ఏమి టెన్షన్ పడవద్దు.
దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం. చెవులు మూసుకుపోయి కొంచెం వినపడలేదండి, అలాగుంది. ట్రాక్ మీద ల్యాండ్ అవుతుందండి. ల్యాండ్ అయినప్పుడు కొంచెం బాగా స్పీడ్లో సన్నమని కింద పడింది. కింద ట్రాక్ మీద దిగేదానికి మనకి గుంతల రోడ్లో ఎలాగ వెళ్తాం అలాగ ఉంది మాకు కూడా. చెవులు వినపడతలేదంటండి పాపం. స్లో అయ్యింది, ల్యాండ్ అయ్యి పార్కింగ్ చేస్తున్నారు. అందరూ దిగుతున్నారు. బయట డోర్స్ ఓపెన్ అవ్వగానే ఫ్లైట్ సౌండ్ చాలా హెవీగా ఉంది. మేము లోపల ఉన్నాం కాబట్టి మాకు ఆ సౌండ్ ఏమి అనిపించలేదు. ఇప్పుడు బాగా సౌండ్ వస్తుంది. స్పైస్ జెట్ బస్సులో ఎక్కిస్తున్నారండి మమ్మల్ని. కొంతమంది ముందు దిగే వాళ్ళని ఇండిగో బస్సు ఉంది, దాంట్లో ఎక్కిస్తున్నారు ఎయిర్పోర్ట్లో తీసుకెళ్ళడానికి. ఫ్లైట్ బయట నుంచి చూసేలాగా ఉంది, బస్సులో తీసుకెళ్తున్నారు. షిరిడి ఎయిర్పోర్ట్ ఇదేనండి, చాలా చిన్నగా ఉంది. ఈ మధ్యనే డెవలప్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఇక్కడ వెల్కమ్ టు షిరిడి అని అక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు. సాయిబాబా స్వామి ఫోటో ఉంది. బయటకు వచ్చాము, పోలీసులు ఉన్నారు. చెకప్ ఏం చేయలేదు బయటకు వెళ్ళేటప్పుడు. అక్కడ ఎదురుగా ఉండే వాళ్ళు అక్కడ టోకెన్ తీసుకుంటే మనకి క్యాబ్ ఇస్తారు, వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. 700 తీసుకుంటారు 5 సీటర్ది. కొద్దిగా 7 సీటర్ది అయితే 1000 రూపీస్ పే చేయాలి. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది షిరిడి టెంపుల్. कौन है ये वाला कौन है? ఫల్కి అంటండి ఇది, అంటే ఏదన్నా ఊరేగింపు అనుకుంటా. ఇతను అంటున్నాడు టోకెన్ ఎందుకు తీసుకున్నారు, మా దగ్గరికి రావచ్చు కదా, ఒక 100 రూపీస్ తగ్గించేవాళ్ళం అని అంటున్నాడు. मेरे को 5 o'clock स्लॉट मिलते, 5 o'clock स्लॉट मिलते और दर्शन टिकट का 5 o'clock को 5 बजे का. हाँ 5 बजे आए थे, 6 बजे को जाके चलता 6 बजे चलता, 7 बजे भी चलता. ओके ठीक है. आज का डेट में है ना सर, टाइमिंग हाँ. कोई इशू नहीं है. ओके आज डेट है टिकट में. हाँ रूम कितने में अमाउंट क्या आते मेरे को? आप एसी लोगे नॉन एसी लोगे? नॉन एसी. नॉन एसी 1200 में. 12. ओके एसी है तो एसी 1800 2000. ఓకే ఠీక్. దర్శన్ టికెట్ మీద టైం ఎంత ఉంటే అంత కాదు, మనం ఆ డేట్ ఉంటే ఎప్పుడైనా అలౌట్ చేస్తారని చెప్తున్నాడు. అలాగే నాన్ ఏసీ అయితే 1200 అంటున్నాడు, ఏసీ అయితే 1800 అంటున్నాడు.
మనం ముందుగానే రూమ్ కూడా యా, బుక్ థోడా చేసుకోవచ్చు, గర్మీ रहती లేదా हाँ, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత हाँ. గుడికి దగ్గరలో మంచిది చూసుకొని మనం బుక్ చేసుకోవచ్చు. తర్వాత వీడియో మేము తీసుకున్న రూమ్ గురించి మీకు అన్ని డీటెయిల్స్ వివరిస్తాను. ఆ తర్వాత మేము షిరిడి దర్శనము, శనిసింగనాపూర్ వీడియో ఇవి చేస్తానండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్.